హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మన రెసిపీ ఆలూ కుర్మా. ఇది చపాతీస్లోకి, రైస్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక 4 ఆలూని ఇలా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని ఇవి చిటపటమన్న తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 7 పచ్చిమిర్చి, ఇవి చాలా కారం పచ్చిమిర్చి అండి, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈలోగా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకుందాం. చూడండి, మనం తీసి పెట్టుకున్న ఆలూని పీల్ చేసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఆల్రెడీ మనకి ఆలు కంప్లీట్గా బాయిల్ అయిపోయింది కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈ ఆలూకి ఉప్పు కారం పట్టే వరకు ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని కలిపేస్తున్నాను. ఒక 1 సెకండ్ అలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి ఇది అలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, చపాతీస్లోకి చాలా టేస్టీగా ఉండే ఆలూ కుర్మా ప్రిపేర్ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.